హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిఫ్ట్ 2 అయితే చూద్దామండి. 24th జరిగింది ఇది. చాలామంది అయితే అడుగుతున్నారు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్ పెట్టమని. అందుకని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మనకి దీంట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మీకు తెలుసు కదండీ! ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకి 60 మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకేమో 50 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇవి క్వాలిఫై మార్క్స్. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి సబ్జెక్ట్ పేపర్స్ అయితే కరెక్షన్ అయితే చేస్తారు. మనకి ఇది ఫైనల్ కీ అండి. ఈ ఫైనల్ కీలో ఏమేమి క్వశ్చన్స్‌కి అయితే మనకి మార్క్స్ అయితే ఇచ్చారో చూద్దామండి. యాడ్ స్కోర్స్ ఏవేవి ఉన్నాయనేది అయితే చూద్దాము. పేపర్ మొత్తానికైతే నేనైతే చెక్ చేశాను. మాక్సిమం అయితే లేవు. మీరు కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. చాలామంది నేను చెప్పాను ఏమి మనకి యాడ్ అయ్యే క్వశ్చన్స్ అయితే లేవు అని. మిస్టేక్స్ ఉంటే కినా మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ అయితే చేయండి. మీరు దీంట్లో నుంచి మీ క్వశ్చన్స్ ప్రూఫ్‌తో ఆన్సర్స్ ఉంటే గిన కన్వీనర్ గారికి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి డీఎస్సీ ఆఫీస్‌కి వాటిని చెక్ చేసి మళ్ళీ మనకి మార్క్స్ ఇవ్వడము, ప్లస్ రాంగ్ ఉంటే వాటిని ఆ క్వెషన్‌ని రద్దు చేయడము, లేకపోతే వాటికైతే కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఉండి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటే గిన కంపల్సరీగా అయితే మార్క్స్ ఇస్తామని అయితే చెప్పారు. అందుకనే మీరు చూడండి దీంట్లో ఏవేవి మిస్టేక్స్ ఉన్నాయి అనేది. మీరు చూసి మీరు అక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకైతే కాల్ చేయండి. కాల్ చేస్తే గిన వాళ్ళు ఏ విషయం అనేది చెప్తారు. కొంతమంది అయితే డైరెక్ట్‌గా కన్వీనర్ ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ప్రూఫ్స్ అవన్నీ తీసుకొనెళ్ళి చూయించడం అయితే జరిగిందంట నిన్న. అయితే మనకి ఈరోజు పేపర్‌లో ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియో అయితే పెట్టాను గదండీ! దాంట్లో చాలా మందికైతే చెప్పారు. మేమైతే కీనైతే ఫైనల్ కీలో ఏమన్నా మిస్టేక్స్ అవి ఉంటే గిన నేనైతే చెక్ చేసి మీకు కరెక్ట్ ప్రూఫ్స్ అయితే ఉంటే గిన మేమైతే ఇస్తాము మార్క్స్ అని అయితే అన్నారు. అందుకని దీంట్లో అయితే మీరు చెక్ చేయండి. ఇది ఫైనల్ కీ. ఇనిషియల్ కీ కూడా మీకు ఆల్రెడీ మేము పెట్టాం గదండీ! ఇనిషియల్ కీ చూసే ఉంటారు. ఇప్పుడు ఫైనల్ కీ దీంట్లో అయితే చూడండి. దీంట్లో ఏమన్నా మార్క్స్ మీకు క్వెషన్ ఏమన్నా రాంగ్ ఉండి ప్లస్ అన్ని ఆప్షన్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా గానీ యాడ్ స్కోర్ కావాలంటే యాడ్ స్కోర్ ఇలాగా అయితే ఇస్తారు. మ్యాక్సిమం అయితే దీంట్లో అయితే ఏం లేవు. ఆహ్, ఇప్పుడైతే చూడండి మీరు కూడా దీంట్లో ఏమేంటనేది. దీంట్లో మిస్టేక్ ఉంటే గిన ఖచ్చితంగా అయితే మీరు మళ్ళా ఒకసారైతే చెక్ చేసి అక్కడ కన్వీనర్ గారి దగ్గరికి దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడ మనకి విజయవాడ, గుంటూరుకి దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు చూసి అక్కడైతే వెళ్ళి ఇయ్యండి. మీకు హాఫ్ మార్క్ వచ్చినా గానీ మనకి కొంతమంది 50, 49 అలా వచ్చి ఉంటారు కదా! హాఫ్ మార్క్ అట్లాగా 1 మార్క్ పోయిన వాళ్ళకి కూడా యాడ్ అయితే అవుతాయి. ప్రయత్నం అయితే చేయండి. మీకు దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారు గదా! ఎవరికైనా వీలైతే వాళ్ళైనా వెళ్ళి అబ్జెక్షన్ అయితే చెప్తారు. అక్కడికెళ్ళి చెప్పడం అయితే జరుగుతది. చూడండి మనకి మిగతా సబ్జెక్ట్‌లలో అయితే స్కోరు ఇక్కడ మనకు ఉంది గదా! ఈ గ్రీన్ టిక్స్ వేరే డబల్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి. 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే ఇట్లా గ్రీన్ టిక్ 2 సార్లయితే ఇచ్చారు. ఎవరైతే ఆన్సర్ పెట్టారో వాళ్ళకి మార్క్స్ ఇస్తామనైతే గూడా ఇచ్చారు. మనకిప్పుడు ఏ బిట్‌కి గూడా అలాగా మనకి ఇవ్వలేదండి. చూడండి. మనకిది 100 మార్క్స్‌కైతే ఉంటుంది గదా! ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి మీ సబ్జెక్ట్ పేపర్ అయితే కరెక్షన్ చేస్తారు. బిట్లయితే మాక్సిమం దీంట్లో ఏంటి లేదండి. గ్రామరే ఇచ్చారు.
మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఇంకా మరిన్ని వీడియోస్‌కి అయితే మా ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు అయితే ఒక వీడియో అయితే పెడతాను డీఎస్సీ. మనకి రిజల్ట్ కూడా 2, 3 రోజుల్లో అయితే వస్తాయంట అండి రిజల్ట్. 2 డేస్ నార్మలైజేషన్ కూడా ఉంది. మనకి కేస్ అయితే ఒకటైతే వేశారంట నార్మలైజేషన్ మీద. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడే మనకి నార్మలైజేషన్ గురించి కూడా మనకి చెప్పడం అయితే జరిగింది కాబట్టి 12థ్ రోజు మనకి మళ్ళీ వాయిదా అయితే ఇచ్చారంట. 12థ్ రోజు మళ్ళీ కేస్ అయితే జరుగుతుందంట. దాని గురించి వచ్చిన తర్వాత మనకైతే ఈ వీక్‌లోనే రిజల్ట్ అయితే ఇస్తారు. ఈ నార్మలైజేషన్ ఇవన్నీ కలిపి మొత్తం మనకైతే రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు. లాస్ట్ మార్నింగ్ మీకు నేను పెట్టాను వీడియో. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.